హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈ రోజు ఇంకొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ అదే అనమాట మా న్యూ రెంటెడ్ హోమ్ టూర్. మీ అందరికీ రీసెంట్ బ్లాగ్లో షేర్ చేశాను. మా మమ్మీ వాళ్ళు వచ్చేసి ఈ కాకినాడ షిఫ్ట్ అయ్యారని చెప్పేసి. సో షిఫ్ట్ అయిన వ్లాగ్ తర్వాత తప్పకుండా హోమ్ టూరే మీ అందరికీ షేర్ చేసుకుంటానని చెప్పేసి అన్నాను. సో ఫైనల్లీ హోమ్ టూర్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నారో మా మమ్మీ వాళ్ళు, ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు కాకినాడలో ప్లేస్ చెప్పండి అని చెప్పేసి కొంతమందికి అయితే సబ్స్క్రైబర్స్ని అయితే గెస్ చేయమన్నాను. సో ఎవ్వరు కూడా ఈ పర్టికులర్ మేము ఉండే ప్లేస్ అయితే గెస్ చేయలేదు. వేరే వేరే ప్లేసెస్ అయితే చెప్పారు. ఎక్కడ చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడైతే ఫైనల్లీ మేము ఎక్కడ ఉంటున్నామని చెప్తాము. కాకినాడలో వచ్చేసి పనసపాడు అన్న విలేజ్లో ఉంటున్నాం అనమాట. అంటే ఇప్పుడు మాది ఏదైతే కొత్త ఇల్లు ఉందో, అంటే ఆల్రెడీ మాది కొత్త ఇల్లు ఉంది, మీ అందరికీ తెలుసు కదా. సో అక్కడికి దగ్గరలోనే మా మమ్మీ వాళ్ళు అయితే తీసుకున్నారనమాట. అండ్ ఫైనల్లీ ఫస్ట్ అయితే హోమ్ టూర్ చూసేద్దాము. ఇదైతే హోమ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంది. కింద వచ్చేసి ఓనర్స్ ఉంటారు అండ్ పైన వచ్చేసి మేమన్నమాట. ఈ ఇల్లు ఏంటంటే మెయిన్ వెంటిలేషన్ పరంగా కానీ స్పేషియస్ గా కానీ చాలా మంచిగా ఉండే అనమాట. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈ ఇల్లు మేమే ఫస్ట్ రెంట్కుంటున్నాం అనమాట. ఇది న్యూగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారంట పైన. సో మేమే అనమాట ఫస్ట్ రెంట్కుంది. సో కొత్త హోమ్ ని మేమైతే యూజ్ చేయబోతున్నాము. అండ్ ఇల్లు మాత్రం చాలా నీట్ గా మంచిగా కొంచెం దగ్గరుండి కొన్ని అయితే బాగా కట్టించుకున్నారు. ఎస్పెషల్లీ నాకు బాత్రూమ్స్ ఇవన్నీ కూడా మంచిగా నచ్చాయి. అవి కూడా చూపిస్తాను. యూజువల్లీ నాకు హోమ్ టూర్ లో బాత్రూమ్స్ ఇవన్నీ చూపించడం ఇష్టం ఉండదు, అవేం బాగుంటాయని. కానీ ఈ వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరైనా న్యూగా హోమ్ ని కన్స్ట్రక్ట్ చేసుకున్నట్టయితే అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ డోర్స్ కానీ లేదంటే మనం విండోస్ పరంగా కానీ, అంటే ఇంటీరియర్ ఎలా అయినా మీకు ఎంతో కొంత ఒక 1% కన్నా యూజ్ అవుద్దన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు మీ అందరికీ కూడా మా ఈ హోమ్ ని చూపించాలని అనుకుంటున్నాను అనమాట. సో ఇదనమాట హాల్ మొత్తం వ్యూని చూసారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి డైనింగ్ హాల్ కూడా చాలా స్పేషియస్ గా చాలా బాగుంటుంది. డైనింగ్ హాల్ నుంచి కూడా ఒక వే అయితే ఉందన్నమాట ఓపెన్. సో ఫస్ట్ అయితే మనం పూజ గదిలోకి వెళ్ళిపోతాం. పూజ గది కూడా ఇచ్చారనమాట. మా మమ్మీకి చాలా ఇష్టం. ఇంట్లో ఇలా సపరేట్ గా పూజ గది ఉంటే చాలా ఇష్టపడతారు మా మమ్మీ. ఎందుకంటే ప్రశాంతంగా హాయిగా ఆరామ్సే పూజ చేసుకోవచ్చు. అండ్ మనం ఈ వీడియోలో మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, యాక్చువల్లీ కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో అలాగే నాకు తెలిసిన వాళ్ళు అడిగింది ఏంటంటే, మీ హోమ్ని ఎందుకు మీరు రెంట్కి ఇవ్వలేదు, మీకు ఆల్రెడీ కొత్త హోమ్ ఉంది కదా, మీరు మీ మమ్మీ వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అన్నారు. సో ఒకవేళ మీ మైండ్లో ఈ క్వశ్చన్ ఉంటే నేను ఇది క్లారిఫై కూడా చేస్తాను. మా హౌస్ అనేది కొంచెం చిన్నది, మా మమ్మీ వాళ్ళ ఫర్నిచర్కి ఇది ఖచ్చితంగా సరిపోదు. అందువల్ల మీ మమ్మీ వాళ్ళకి అయితే ఇవ్వలేదన్నమాట. అండ్ దాంతోపాటు ఆల్రెడీ వేరే వాళ్ళు రెంట్కున్నా మేము ఖాళీ చేయించేస్తాం. కానీ ఏంటంటే మమ్మీ వాళ్ళకి సరిపోదు, అందుకే మేమైతే ఇవ్వలేదన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ చూసారు కదా, ఒక సైడ్ నుంచి బాల్కనీ వ్యూ చూపించాను మీకు. ఇంకో సైడ్ నుంచి ఇక్కడ ఏంటంటే ఉత్తర గుమ్మం అండ్ తర్వాత తూర్పు గుమ్మం కూడా ఉన్నాయి. అలాగే ఇటు సైడ్ చూసారు కదా, మొత్తం 3 గుమ్మాలు ఉన్నాయన్నమాట ఈసారి. అండ్ ఇప్పుడు మీరు డైనింగ్ హాల్లో ఇదంతా కూడా మొత్తం కొంచెం మాకు ఇక్కడ ఏంటంటే షెల్ఫ్స్ అవి ఇవ్వలేదు ఎక్కువ శాతం, అంటే డెకరేట్ చేసుకోవడానికి షెల్ఫ్స్ ఇవ్వలేదు. సో మాకున్న ప్రైజెస్ కానీ ఇలాగైతే సెట్ చేసుకున్నారు. క్రాకరీ యూనిట్ దగ్గరే కొంచెం సెట్ చేశారనమాట. అండ్ డైనింగ్ హాల్ నుంచి ఈ విధంగా ఒక బాల్కనీ వ్యూ కూడా ఇచ్చారు. ఇదేంటంటే చుట్టుపక్కల మీరు ఎక్కడ చూసినా ఇవన్నీ కూడా మల్లె తోట అనమాట. సో అన్ని మల్లెపూలు. ఇక్కడ ఎంత హడావుడిగా ఉంటుందంటే మార్నింగ్ టైం అయితే ఇంక అందరూ కూడా వచ్చి పూలు కోసుకొని చాలా హడావుడిగా చాలా బాగుంది వాతావరణం. మంచి గాలి కూడా అనమాట, పైన వల్ల ఇల్లు గాలి కూడా చాలా మంచిగా ఉండే. అండ్ కిచెన్ చూపిస్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే మోడ్రన్ హౌస్ కాదు. మోడ్రన్ అంటే నేను అనేది ఏంటంటే కబోర్డ్స్ ఇలాంటివి ఇంకా కన్స్ట్రక్ట్ చేసుకోలేదు వాళ్ళు, జస్ట్ అదొకటి కన్స్ట్రక్ట్ చేయలేదు, మిగతా అంతా కూడా సెట్ చేశారనమాట. సో సింపుల్ గా కిచెన్ అయితే కొంచెం చాలా వరకు మమ్మీకి చాలా కిచెన్ ఐటమ్స్ అయితే తీయలేదు. ఏదైతే ఇంపార్టెంట్ అవి మాత్రమే ఓపెన్ చేసుకుని అవి మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు, మిగతావన్నీ కూడా పైన పెట్టేసుకున్నారు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి బెడ్రూమ్స్ వచ్చేసి ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ అయితే మనం కిడ్స్ బెడ్రూమ్ చూసేయచ్చు. మోస్ట్లీ ఇది వాడని బెడ్రూమ్ అనమాట. సో ప్రతి ఇళ్లలో ప్రతి మిడిల్ క్లాస్ ఇల్లు ఒక బెడ్రూమ్ ఉంటుంది, అది వాడకుండా అలాగా జస్ట్ షో కేస్ కి మాకుంది ఇంకో బెడ్రూమ్ అని చెప్పుకోవడానికి అనమాట కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ రూమ్ లో ఈ విధంగా సింపుల్ గా ఒక బెడ్, నార్మల్ గా ఉండే థింగ్స్ అయితే ఉంటాయి. అండ్ వీళ్ళు కొంచెం కలర్ కాంబినేషన్ ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది మంచిగా అనిపించింది, కొంచెం పర్పుల్ అండ్
లైట్ లావెండర్ షేడ్ లో ఇచ్చారనమాట. చాలా మంచిగా ఉండే. ఇక్కడ నుంచి ఏంటంటే ఇదే బెడ్రూమ్ నుంచి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే లాండ్రీ వేసుకునే ప్లేస్ కూడా ఇచ్చారనమాట. లైక్ వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు, చూసారు కదా. సో బాగుంది, ఇలా అయితే మంచిగా అనిపించింది. దీనికి సపరేట్ గా మళ్ళీ వేరే ప్లేస్ కాకుండా. అండ్ చూసారు కదా బాత్రూమ్స్ అయితే వాల్స్ మంచిగా ఉండే అనమాట, కొంచెం నీట్ గా ఉంది. ఒక వాష్రూమ్ వచ్చేసి మాకు వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇంకోటి వచ్చేసి నార్మల్ ఇండియన్ టాయిలెట్స్ ఇచ్చారనమాట. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది చిన్న బెడ్రూమ్, సింపుల్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్లే దారిలోనే ఈ విధంగా హాల్ అండ్ డైనింగ్ హాల్ కి మధ్యలో ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా మొత్తం ఫ్యాన్స్, ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ కానీ, తర్వాత చూసారు కదా షవర్, ఇదంతా కూడా మంచిగా ఉంటుంది. ఈ బాత్రూమ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. ప్రతి బాత్రూమ్స్ లో కూడా మిర్రర్స్ అయితే వాళ్ళే ఫిక్స్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ బెడ్రూమ్ కి మేము ఉండే వైజాగ్ బెడ్రూమ్ కి పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు. ఎందుకు అనుకుంటున్నారా? మా పాత వైజాగ్ లో మేము ఉండే ఇల్లు బెడ్రూమ్ కూడా ఇదే కలర్ కాంబినేషన్ లో ఉండే అనమాట. సో మాకు వచ్చినా కూడా ఇక్కడ కొత్తగా అనిపించలేదు బెడ్రూమ్ విషయంలో. అంటే పాతగా ఉన్న బెడ్రూమ్ దగ్గర ఉన్నాం కదా అన్న ఫీలింగ్ ఉండే. కానీ ఇక్కడికి తేడా ఏంటో కూడా చెప్తాను. అక్కడ మనకి బాల్కనీ వచ్చింది, ఇక్కడ రాదు. కానీ అలా అని చెప్పేసి వెంటిలేషన్ మాత్రం చాలా బాగుండే. అండ్ ఇక్కడ చూసారు కదా లైక్ కొంచెం నార్మల్ గా